దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే పాత నిబంధనలోని యెహోవా దూత అని కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది. పాత నిబంధనలో మనకి ఏంటంటే యెహోవా దూత అనేది ఆ పదం అయితే వాడబడడం జరిగింది. అసలు ఈ యెహోవా దూత యెహోవా లేదంటే దూత లేదంటే ప్రధాన దూత లేదంటే ఏమైనా స్పెషల్ దూత లేదంటే యేసుక్రీస్తు ఎవరు? అసలు ఈ యెహోవా దూత అనే దాని మీద మనం కొంచెం క్లారిటీ తెలుసుకుందాం. అసలు యెహోవా దూత అంటే ఎవరు? అసలు ఆయన ప్రత్యేకంగా దూతలుగా రావడం వేరే, ఆయన ఒక్కడే యెహోవా దూత వచ్చి ప్రత్యేకంగా కొంతమందితో మాట్లాడి వాళ్ళ ముందుకు నడిపించిన విధానం చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. అది మనం తెలుసుకుందాం. అసలు యెహోవా దూత అంటే ఎవరో అనేసి రాత్రి మనం తెలుసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేను నేర్చుకున్న విధానాన్ని బట్టి కొన్ని వాక్యాల ద్వారా రెఫరెన్స్ల ద్వారా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క యెహోవా దూత కోసం కూడా మనం చాలా మంది క్రైస్తవులు చూస్తే చాలా మంది కూడా అంటే దైవ సేవకులు అనబడిన వారు కూడా చాలా మందికి అంత అవగాహన లేదండి. అంటే మనకి పాత నిబంధనలు మనం తెలుసుకుంటున్నాం. దేవతల దూతలు కూడా ఆల్రెడీ బాబు చెప్పాడు. యెహోవా దూత కోసం కూడా ఒకసారి టచ్ చేసి బాబు చెప్పాడు. కానీ మనకు అర్థమైంది. కానీ చాలా మంది కూడా ఏంటంటే యెహోవా దూత అంటే యెహోవా అయితే యెహోవా అనుకోండి, దూత అయితే దూత అనుకోండి అని దాన్ని స్కిప్ చేసి మిగతాది రెఫరెన్స్ చదివించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అసలు యెహోవా దూత అంటే ఏంటనే క్లారిటీ సంఘానికి ఇవ్వలేని పరిస్థితి కూడా చాలా మంది ఉంది. కానీ ఈ రోజు అట్టి భాగ్యం, అట్టి ధన్యత దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కొంచెం తాస్తులు చెల్లించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు యెహోవా దూత అంటే ఏంటో చూద్దాము. ఆదికాండం 22:11 తీయండి ఒకసారి. ఆల్రెడీ మనం చదువుకున్నాము. డౌట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనందరికీ. ఏంటంటే ఒకసారి సరిగ్గా విందాము. ఎందుకంటే ప్రశ్నలోనే జవాబు ఉంటుందండి. మనం బాగా అర్థం చేసుకుంటే ప్రశ్నలోనే దాగి ఉంటుంది. మనం ఏంటంటే తొందరగా అలాగా చదువుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తూ చదివితే దాంట్లోనే మనకి ఏంటంటే సమాధానం దొరికేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే మోరే కొండ మీద అబ్రహాము ఎవరిని బలిస్తున్నాడు? ఇస్సాకును బలిస్తున్నాడు. ఇస్సాకును బలిస్తున్నప్పుడు బలి ఇవ్వడానికి సిద్ధమైపోతున్నప్పుడు ఒక యెహోవా దూత వచ్చి అడ్డుపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అడ్డుపడుతుంది. అసలు ఈ యెహోవా దూత వచ్చి ఏమంటుందో చూద్దాం. సరిగ్గా వినండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. ఎవరిని పిలిచింది? యెహోవా దూత అబ్రహాముని పిలిచింది. ఏమనంటే అబ్రహాముని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన సరిగ్గా వినండి. ఇక్కడ చూడండి. అక్కడ యెహోవా దూత వచ్చి అబ్రహాము బలైపోతుండగా అబ్రహాం ఏమంటుందంటే అబ్రహామా ఆగు. ఇక్కడ ఎందుకంటే ఆగు అనగానే అక్కడ అబ్రహాం ఏమన్నాడంటే చిత్తము ప్రభువా నేను. ఇక్కడ దూతల్ని ప్రభు అనబడడానికి లేదు. ఎందుకంటే దూతల్ని చేసింది ఎవరు? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు అని ఆ పిలుపు ఎవరిదంటే ప్రభు యేసుక్రీస్తు వారిది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం దానికి అర్హత కలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం చూద్దాం, మీరు అర్థం చేసుకుందరు మళ్ళీ. అందుకు అతడు ఏమన్నాడంటే అబ్రహాం ఏమన్నాడంటే అందుకు చిత్తము ప్రభువా నేను. ఎవరు? అబ్రహాము యెహోవా దూతను ఏమన్నాడు? ప్రభువా నేను. తర్వాత అప్పుడు ఆయన ఇక్కడ అబ్రహాం ఏమన్నాడండి? మరి చదవండి. అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభు అన్నప్పుడు ఇక్కడ యెహోవా దూత ఏమన్నాడంటే ఇక్కడ యెహోవా దూతను ఎలా ప్రస్తావించడం జరిగింది? అప్పుడు ఆయన. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. పట్టణ బంధువులు మీరు చూసినట్లయితే ఆయన గలిలయకి వెళ్ళి ఆయన కుంటువాన్ని స్వస్థపరిచిన, ఆయన రక్తస్రావానికి వెళ్ళి స్వస్థపరిచి ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆయనని సంబోధించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఇక్కడ ఆయన పదం ఎవరికి వాడబడటం జరుగుతుంది? పట్టణ బంధం అంతా చూడండి. మనకి ఎక్కడ కనబడుతుంది? యేసుక్రీస్తు వారిని ఆయన అని పిలుస్తారు తప్ప నీకు ప్రవర్తన కానీ లేదంటే శిష్యులు కానీ ఎవరిని కూడా ఆయన వాడబడడం జరగలేదు. వాళ్ళ పేరు పెట్టి పిలిచారు కానీ ప్రవర్తన పిలిచారు కానీ ఆయన అనే పదం ఎవరికి వాడబడింది? యేసుక్రీస్తు వారికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. అప్పుడు ఆయన అబ్రహాముతో ఏమన్నాడంటే ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము. సరిగ్గా వినండి. యెహోవా దూత ఏమన్నాడు? చాలా రైట్ గా చెప్తున్నా. అంటే తన మీద రైట్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. చూడండి. ఆ చిన్నవాని మీద చెయ్యకుము, అతను ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకియ్యబెను తీయలేదు గనుక. ఇక్కడ చూడండి. యెహోవా దూత నార్మల్ దూత అయితే ఇక్కడ ఏమనాలి? ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనిని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు సిద్ధమైపోయావు అన్నాడు. ఇక్కడ యెహోవా దూత ఏమన్నాడు? నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు సిద్ధం. ఇక్కడ ఏంటండి మరి
దూతకే ఇవ్వడానికి అక్కడ బలి తీసుకెళ్ళాడు అబ్రహాము? కాదు కదా, దేవునికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. అవునా కదా? దేవునికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు కదా. అబ్జర్వ్ చేయండి, అక్కడ యెహోవా దూత ఒకవేళ నిజమైన నార్మల్ దూత అనుకుందాం, అక్కడ ఏమనాలా? నువ్వు దేవునికి ఇవ్వడానికి సిద్ధమయ్యావు అని అనాలి. కానీ అక్కడ ఏమంటుంది యెహోవా దూత? నువ్వు నీ కుమారుని నాకు ఇవ్వడానికి, అంటే నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధమైపోయావు అని చెప్తుంది. అక్కడ అన్ని మాట్లాడుతున్నాడు యెహోవా దూత. చూద్దాం. నాకు ఇవ్వడానికి నువ్వు వెనుతీయలేదు, నువ్వు అసలు ఆలోచించలేదు, నాకు నీ కుమారుని బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధమవ్వవు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుతుంది. ఇక్కడ చూద్దాం. యెహోవా దూత దేవుడైతే, ఒకవేళ యెహోవా దూత దేవుడైతే మరలా ఇంకో దేవుడు ఎవరు వచ్చారు? మీకు అర్థమైందా? ఇక్కడ యెహోవా దూత నార్మల్ దూత అయితే నీ కుమారుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెను తీయలేదని అనడానికి సరిపోదు. ఎందుకంటే దూతలకి కుమారుని బలి ఇవ్వడానికి అది కరెక్ట్ కాదు. ఒక యెహోవా దూత దేవుడే అయితే మరి తర్వాత వచనంలో ఏమన్నాడు? నువ్వు దేవునికి భయపడేవాడు అంటున్నాడు. అంటే మరి ఇదేంటి అంటే మీకు చూద్దాం. ఇక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు మనం అనుకోవచ్చు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు లేరు, అప్పటికి ఇంకా పుట్టలేదని చాలా మంది అనుకుంటారండి. ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా మరి చాలా మంది కూడా అనుకుంటారు పాత నిబంధనలు ఎవరు లేరు, యేసుక్రీస్తు లేడు, ఓన్లీ తండ్రిని యెహోవా ఉన్నాడు అనుకుంటాడు. కాకపోతే అప్పుడు ఇంకా అక్కడ యెహోవా దూత అనే ప్రస్తావనతోటి యేసుక్రీస్తు వారు చాలా చోట్ల చాలా మందిని ముందుకు నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు అనుకోవచ్చు, మరి యెహోవా తండ్రి రాకుండా కుమారుడు ఎందుకు వచ్చాడు? ఇక్కడ చూడండి, అబ్రహాం దగ్గరికి యెహోవా తండ్రి, మన తండ్రి అనే దేవుడు రాకుండా కుమారుని ఎందుకు పంపాడు? లాస్ట్ అని చెప్తున్నది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే కుమారుడు యేసుక్రీస్తు తండ్రిని జ్ఞాపకం చేస్తున్నమాట. తండ్రికి పలుకుతున్న వచ్చినవి ఏమనంటే నీవు దేవునికి భయపడేవాడు ఇందువలన నాకు కనబడుచున్నావు అని. నువ్వు ఇక్కడ తండ్రిని ఉద్దేశించి మాట్లాడిన వాక్యం మాట. కుమారుడైన యేసుక్రీస్తు వారు యెహోవా దూత అని పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే నువ్వు నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధమయ్యావు కాబట్టి నువ్వు తండ్రికి భయపడేవాడు అని చెప్తున్నాడు. క్లారిటీ అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు నీ కుమారుడి నాకు ఇవ్వడానికి సిద్ధమయ్యావు, నువ్వు తండ్రికి భయపడుతున్నావాడు అని చెప్పాడు. ఓకే, ఇది క్లారిటీ అయింది. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ యెహోవా దూత అని మనం ఎవరిని అనుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కాబట్టి ఇక్కడ ఏమంటే రైట్ ని చెప్తున్నాడు, నువ్వు నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధమయ్యావు కాబట్టి నువ్వు తండ్రికి భయపడుతున్నావు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు, తండ్రి కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది, తండ్రి కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అల్లుడు అంటే అబ్రహాము ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూశారు, తండ్రిని ఎందుకు చూడలేదు? అంటే యెహోవా దూత ద్వారా యేసుక్రీస్తు వారిని చూశారు కానీ తండ్రి ఎందుకు రాలేదు? అది లాస్ట్ అని చెప్తాడు. తండ్రి కనిపించడు, తండ్రి రాడు. యెహోవా దూత రూపంలో యేసుక్రీస్తు వారే వచ్చి మాట్లాడతారు, కనబడతారు, కానీ తండ్రి మాత్రం కనబడరు. ఎందుకు కనబడరు మీకు లాస్ట్ అని చెప్తాను. చూద్దాం. మీకు రెండవది ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుందండి. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చాలా క్లుప్తంగా చదువుకుందాము, సమయం లేదు కాబట్టి. సరిగ్గా వినండి, మనం చదివిన పదాన్ని క్లియర్ గా చదివితే మనకు అర్థమైపోద్ది. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరి మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఎవరిని కనుగొని? శారా దాసి అయిన హాగరు ఎవరు కనుక్కున్నారు? యెహోవా దూత కనుక్కున్నారంట. యెహోవా దూత కనుక్కొని హాగరుతో మాట్లాడుతున్నారు. ఎవరు? యెహోవా దూత అనబడి పిలుస్తున్నా యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును. ఎక్కడ చూద్దాం, చదవండి. నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు ఆగరు ఏమంటున్నారంటే నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, సరిగ్గా వినండి, అప్పుడు యెహోవా దూత ఏమని చెప్తుందో తెలిసిన చూడండి ఒకసారి. నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరలా యెహోవా దూత ఏమన్నా తెలిసిన చూడండి, మరలా చూడండి. యెహోవా దూత నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసాను. ఇక్కడ నార్మల్ దూత అయితే సంతానాన్ని ఎలా విస్తరింపజేస్తుంది? మీకు అర్థమవుతుందా? ఇక్కడ నార్మల్ దూత అయితే దేవునికి నిత్యము పరిశుద్ధుని కొనియాడబడుతున్న దూతలు అయితే ఇక్కడ హాగరు సంతానాన్ని ఎలా విస్తరింపజేస్తుంది? ఆ రైట్స్ ఎవరికి లేవు? సంతానాన్ని విస్తరింప రైట్స్ ఎవరికి లేవు? దూతలకు లేవు. ఇక్కడ యెహోవా దూతను పిలువబడుతున్న వారు ఎవరు?
దేవుడు యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యేసుక్రీస్తు వారు కాబట్టి నీ సంతానాన్ని విస్తరింపజేస్తున్నాను, నువ్వు నీ యజమాని దగ్గరికి వెళ్ళి తన కింద నువ్వు ఉండు అని చెప్తున్నాడు. అక్కడ చాలా క్లియర్ గా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎవరు కనిపించలేదు? తండ్రి కనిపించలేదు. చూడండి అక్కడ కింద చదివించండి. నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేని వీలు లేనంతగా విస్తరింపమని దానితో చెప్పాను. మరలా యెహోవా దూత ఏమన్నా చూడండి, మరియు యెహోవా దూత మరలా ఇక్కడ తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే యెహోవా దూతలు వచ్చారో అక్కడ చివరికి తండ్రిని ఉద్దేశించి మాట్లాడతారు తప్పకుండా. ఎందుకని తెలిసిన, తండ్రి రాడు, తండ్రి కనబడడు. ఎందుకు తండ్రి రాడు, ఎందుకు తండ్రి కనబడడో మీకు లాస్ట్ చెప్తాను. ఎందుకు యెహోవా దూత అయిన తన కుమారుని ఎందుకు పంపి నడిపించడం ముందుకు జనాన్ని మీకు లాస్ట్ చెప్తాను. చూద్దాం అక్కడ. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను. ఇక్కడ యెహోవా ఎవరు మొరన్నారు? హాగరు మొర విన్నాడు. తండ్రి అనే దేవుడు హాగరు మొర విని తన కుమారుడైన యేసుక్రీస్తు వారు యెహోవా దూత రూపంలో పంపారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు తండ్రి రాలేదో నీకు లాస్ట్ చెప్తాను. అంటే ఇక్కడ తండ్రికి మొరపెట్టింది కదా హాగరు. తండ్రికి మొరపెట్టినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు యెహోవా దూతలా వచ్చి తనకి కావాల్సిన సమాధానం ధైర్యాన్ని నింపుతున్నాడు అనమాట. అంటే బలపరుస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు జనాంగాన్ని. ఎవరో యెహోవా దూత అనబడిన యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు చెప్తున్నాను, మరలా చెప్తున్నాడు. ఇక్కడ తండ్రి కనబడ్డు, తండ్రిని రాడు, తండ్రి కనబడరు, తండ్రి మాట్లాడు. కాబట్టి యెహోవా దూతలుగా యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఎందుకు తండ్రి కనబడడు, ఎందుకు తండ్రి మాట్లాడలేదు మీకు లాస్ట్ క్లియర్ గా చెప్తాను. అది చూద్దాం. నిర్గమకాండం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా మంది చెప్పుకోవడానికి అందరూ చెప్తారు కాబట్టి నేను కొన్ని చెప్పి ముగించేస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇక్కడ నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత, ఎవరికి ప్రత్యక్షమైన యెహోవా దూత? మోషేకి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైందంటే యెహోవా దూత. అతడు చూచినప్పుడు మోషే ఆ పొద చూస్తున్నప్పుడు అగ్ని వలన పొద ఏమవుతుంది? మండుచుందంట. పొద మండుతుంది కానీ పొద ఏమవుతుంది? కాలట్లేదంట. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, ఇక్కడ చూడండి మరలా చూడండి, ఇక్కడ 4వ వచనంలో చూడే, దానిని చూచుటకు అతడు అంటే మోషే ఆ నడుము నుండి ఎక్కడికి వచ్చాడు? పొద దగ్గరికి రావడం ఎవరు చూశారు? యెహోవా చూచెను. ఇక్కడ యెహోవా దూత అనబడలేదు, ఎవరు చూశారు? యెహోవా చూచానంట. మళ్ళీ అదేంటి? మళ్ళీ యెహోవా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, మీకు యేసుక్రీస్తు ఎవరి నామాన పోలు ఉన్నారు తెలుసా? తండ్రి నామాన పోలు ఉన్నారు. దేవునికి మహిమ. తండ్రి స్వయంగా మాట్లాడుతాడండి. అది రెఫరెన్స్ మీకు తరచు పెడతాను. ఈ చదువు కంప్లీట్ చేయం. ఇది దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా, మరలా ప్రభు అన్నాడు. ఎవరో? మోషే. చూద్దాం. ప్రభు అని. అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులను విడుముము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రవేశం అనవరుడు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరి ముఖాన్ని చూడడానికి చేశాడు మోషే? దేవుని ముఖానికి చూడడానికి చేశాడు. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ నిజంగా మన దేవుని ముఖాన్ని చూడలేము, ఆయన స్వరాన్ని వినలేము. అందుకని అన్నాడు, నేనేం చెప్తున్నానంటే మనం తండ్రి ఎందుకు కనిపించాలంటే ఆయన మనం స్వయంగా చూడలేం, ఆయన స్వరం కూడా మనం వెళ్ళలేం. అందుకని యెహోవా దూత రూపంలో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. దేవుడు చెప్పిన కార్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నిర్గమకాండం 23 చదవండమ్మా. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు కోసం చాలా క్లియర్ గా చక్కగా మాట్లాడుతున్నాడు. 23:20 ఇది ఎలా చూడండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి
నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఎవరి మాట వినాలంట? ఆ దూత మాట వినాలంట. చూడండి, ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఆ దూత మాట మనం వినాలంట. ఆయనకి కోపం రావద్దంట. ఎవరికే? యెహోవా దూతకు మనం ఏం చేయకూడదు? కోపము రావద్దంట. మీ అతిక్రమములను మీ అతిక్రమములైనా పరిహరింపడు. అంటే ఆ యెహోవా దూత దగ్గర పాపాలు చేయకూడదు. చూడండి, తండ్రి ఏమన్నాడు? నా నామము ఆ యెహోవా దూతకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నా నామం అంటే పేరు ఒకటే కాదండి, క్యారెక్టర్, తనకున్న గుణగణాలు. ఎవరికున్న గుణగణాలు? దేవుడికున్న గుణగణాలు. ఇప్పుడు నామం అంటే ఓన్లీ పేరు అనుకోవచ్చు. పేరు ఒకటే కాదు నామం అంటే. ఆయనకున్న క్వాలిటీస్ తో దేవుడు పోలుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి అని దేవుడు ఏమన్నా తెలుసా? ఒక దూత మీకు ముందుగా పంపుతాను, ఆ దూత దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆయన సన్నిధిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఆయన నామము నా నామము పోలి ఉన్నది తండ్రిని దేవుడు చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరైనంటే ఇక్కడ యెహోవా దూత అని అంటే తండ్రి అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీరు నన్ను చూస్తే దేవుడు చూసినట్టే అని చెప్తాడు. గుర్తుందా మీకు? మీరు నన్ను చూస్తే దేవుడు చూసినట్టే అని చెప్తాడు. మీరు నన్ను తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టే. ఇప్పుడు చూడ అంటే ఇద్దరు ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటంటే, కానీ తండ్రి స్వయంగా తండ్రి రాకుండా కుమారుడు ఎందుకు పంపుతుందంటే మీకు లాస్ట్ చెప్తాను. ఇక్కడ ఇంకో రిఫరెన్స్ చూద్దాము. ఇక్కడ యెహోవా దూత ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నమాట. న్యాయాధిపతులు 2:1 చూసినట్లయితే, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి ఇలాగ సెలవిచ్చింది, నేను మిమ్మల్ని, ఇక్కడ చూడండి, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోగీమునకు వచ్చి యెహోవా దూత సెలవెత్తుందంటే ఏమనంటే, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి. నార్మల్ దూత అయితే వాళ్ళని ఐగుప్తు నుంచి రప్పించిందా? ఎవరు రప్పించాడు? ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని దేవుడు రప్పించాడు. మరి ఇక్కడ యెహోవా దూత నార్మల్ దూత అయితే ఏం చెప్తాడు తెలుసా? చాలా అధికారంతో చెప్తాడు యెహోవా దూత, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను అనడం మేరను చెప్తున్నాడు. చూసా యెహోవా దూత ఏమన్నాడు? మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించాను, మీతో చేసిన నిబంధన నేను అన్నడం మర్చిపోండి, అన్నడం మేరను అని చక్కగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ యెహోవా దూత అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడి స్వభావం కలిగిన, ఆయన దేవుడే, దైవత్వం కలిగిన యెహోవా దూత. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని నాకు అర్థమైంది, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు తెలిసిన రీతిలోని. మరి బాబాయ్ మనకి ఇంకా క్లుప్తంగా చెప్తారు. ఇక్కడ యెహోవా దూత అంటే ఎవరంటే ఆయన దైవత్వం కలిగిన దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఎవరు విడిపించారండి? ఇశ్రాయేల్ని దేవుడు విడిపించాడు. ఒకవేళ నార్మల్ దూత అయితే ఇక్కడ యెహోవా దూతనే నార్మల్ దూత అనిపించు. కాబట్టి ఇక్కడ యెహోవా దూత ఏమంటుంది? నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి. యెహోవా దూత రప్పించి, మామూలు దూతలకే ఐగుప్తు నుంచి రప్పించలేదు. ఎవరిని రప్పించారు? దేవుడే రప్పించాడు. అంటే ఇక్కడ యెహోవా దూత ఎవరు? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమె అందుకే ఆయన పాత నిబంధనలోని యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఆయన ఎక్కడికక్కడ తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రి కూడా ఉన్నాడు. తండ్రి మొర వినిపి కుమారుని పంపి అనేక మందిని ముందుకు నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి యెహోవా దూత అనే పేరు ద్వారా. ఇంకా చాలా ఉందండి. ఇంకా ఎవరో సంసోను పుట్టుక చూస్తే తన తల్లి గొడ్రాయి ఉన్నప్పుడు యెహోవా దూత ప్రస్తావన కూడా ఉంటుంది. అదంతా చదువుకుంటేనే అర్థమవుతుంది. అది పెద్దది అదే సందర్భం. మనోహ కదా బాబు, మనోహతో యెహోవా దూత మాట్లాడుతాడు. ఇక్కడ యెహోవా దూత వచ్చి గొడ్రాలైన సంసోను స్త్రీ తల్లితోటి మాట్లాడుతున్నమాట. మాట్లాడి, నువ్వు గొడ్రాలు కాబట్టి నీకు గర్భవతి అవుతావు, నువ్వు ఎలా ఉండాలన్నప్పుడు తన మర్చిపోతుంది. యెహోవా దూత చెప్పింది మర్చిపోయి తన భర్త దగ్గరికి వెళ్ళి ఎలా ఒక ఏమన్నా అక్కడ బలం ఉంటుందండి. భీకరమైన కోరిక, అంటే ఒక దేవదూత గల సేవకుడు ఇచ్చాడు, భీకరముగా ఉన్నాడని చెప్తుంది అక్కడ. అంటే దేవుడు కూడా అన్నట్టుగా అది బలం ఉంటుంది. అదంతా చదివితే చాలా బాగుంటుంది. అది అంటే ఎక్కడికక్కడ మనకి యెహోవా దూత ద్వారా అనేక మందిని నడిపించాడు, అనేక మందిని బలపరిచాడు, అనేక మంది స్వస్థపరిచాడు, అనేక మందికి ముందుకు నడిపించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ చాలా మంది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా దేవుడే కాదు, దేవుడికి తమ్ముడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. ఎంత చక్కగా మరి పాత నిబంధనలు ఎంతగానో బలంగా వాడబడిన ఈ ఎన్ని మర్చిపోయి ఎన్ని వదిలేసి, అరే మనకే పిహెచ్డీలు ఏం చేయలేదు మనకు అర్థమవుతుంటే మరి అంతంత గొప్ప గొప్ప బోధలు బోధిస్తున్న వారికి మరి వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారు అంటే దేవుడు కాదు, ఆయన జస్ట్ ఒక ప్రవక్త లాగా అలా చూస్తున్నారు.
అది చాలా బాధాకరమైన విషయం. కానీ దేవుడు అంటే చాలా గొప్ప గొప్ప దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఇక్కడ మనం హెబ్రీలు చూద్దాం ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 11:24 తీయండి ఒకసారి. ఇక్కడ చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:24లో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట ఏమిటంటే, మోషే పెద్దవాడైనప్పుడు సరిగ్గా రండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకోవడం ఏంటి అంటే, మోషే క్రీస్తుని చూసాడా అంటే చూశాడు. నేనైతే చూసాను అనుకుంటున్నాడు. అగ్ని పొద కనిపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడిని చూడలేరండి ఎవరో కూడానే. మీకు అది చెప్తే రోషన్ రెఫరెన్స్లు ఉంటాయి. మనం దేవుని చూడలేము, దేవుడి స్వరం వినలేము. ఇక్కడ మోషే అన్నాడు. మోషే శిష్యులు అన్న మాట కాదు ఇది. ప్రవక్త అయిన మోషే పూర్వకాలం ముందు ఇక్కడ చూడండి, సరే 1:1 చదువుతాను ఒకసారి. హెబ్రీ 1:1, అదే హెబ్రీ 1:1 చదువు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, పూర్వకాలం ఉందంట నానా సమయంలో, అనేక సమయంలోనే నానా విధాలుగా మాట్లాడాడు. నానా విధాలుగా మాట్లాడిన మన పితరులతో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, పూర్వకాలం నందు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన వాడబడ్డాడు. చాలా మంది అనుకోవచ్చు, 1900 మరియ గర్భమని పుట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు అని అనుకోవచ్చు. మీకు ఛాయారూపం చూసినట్లయితే అబ్రహాముని ఇస్సాకుని బలిచ్చింది చాలా క్లియర్ గా ఉంటదండి. అక్కడ యెహోవా కనబడిన యేసుక్రీస్తు అడ్డుపడతాడు మీరు బలి ఆపమని. కానీ మన పాపాల నిమిత్తము 1900 వచ్చేసరికి ఒకసారి తీయండి. మొదటి యోహాను పత్రిక 4:12. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడును ఏ మానవుడు దేవుణ్ణి చూచి ఉండలేదంట. అంటే ఇక్కడ చూడండి, ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు. తర్వాత చూద్దాం స్పీడ్ గా. 1 తిమోతి 6:16 చేద్దాం. తండ్రి అయిన దేవుణ్ణి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడే ఉండి మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదంటే ఎవరిని అమరత్వంలో ఉన్న సర్వోన్నతుడైన దేవుణ్ణి మనుషుల్ని ఎవ్వరు చూడలేదంట. క్లియర్ స్టేట్మెంట్. మనుషుల్ని ఎవ్వరూ చూడలేదు. మోషే మనుషుడు కాదా? అబ్రహాము మనుషుడు కాదా? ఈ మనుషుల్ని ఎవ్వరు కూడా దేవుని చూడలేదంట. దేవుని చూసిన వారు, దేవుని ఎరిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనంటే నేను ఈ మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరుకోలేదని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని తన కుమారుని యెహోవా దూత ద్వారా వచ్చి ముందుకు నడిపించిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మనం కూడా యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తేనే మన తండ్రి అయిన దేవుని చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1:18 తీయమ్మా. ఎవ్వడును ఎప్పుడైనా ఎవ్వరు కూడా ఎప్పుడైనా సరే తండ్రి అయిన దేవుని చూడలేదంట. అక్కడైతే యెహోవా దూత ద్వారా మాట్లాడిన వారినే చూశారంటే అక్కడ ఎవరా ఆ దైవత్వం కలిగిన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూశారు. మన ప్రవక్తలు కానీ పితరులు కానీ అందరూ కానీ. తండ్రిని ఏ మనుషుడు చూడలేరంట. ఎందుకంటే తట్టుకోలేము. ఆయన ఆ స్వరాన్ని, మన గంభీరమైన స్వరాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం తట్టుకోలేము, మనం చూడలేము. మనం చూడాలంటే క్రీస్తు ద్వారా మనం విశ్వాసం పొంది, రక్షణ పొంది, పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మన తండ్రి అనే దేవుణ్ణి చేరుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అండి. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడండి? తన ప్రాణాన్ని పెడతాడు కదా. జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఎందుకంటే గొర్రెలు ఉన్నా పోయినా వీడికి ఏమొచ్చేది? ప్రతి నెల జీతం వచ్చేది. కాబట్టి ఆ గొర్రెల మీద బాధ్యత అనేది ఉండదు. తోడలు వచ్చి తీసుకుపోయినా బాధ్యత అనేది ఉండదు. ఎందుకంటే ఏ గొర్రె మిస్ అయిపోయినా, ఏ గొర్రె చచ్చిపోయినా తిన జీతగాడు కాబట్టి తిన జీతం అనేది నెలకి పడిపోతుంది. ఇక్కడ చూడండి 13 చదువమ్మ. పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరిని. సరిగ్గా వినండి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో, అలాగే
నేను నా గొర్రెలను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును. ఎక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని అడ్డుపడ్డ దేవుడు ఈ రోజు తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పకుండా తన ఇష్టపూర్వకంగానే తన ప్రాణం మీద తనకు రైట్స్ ఉన్నాయి. ఆయన మరణించగలడు, ఆయన జీవించగలడు, ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి మన కొరకు ఇష్టపూర్వకం తన ప్రాణాన్ని అర్పించాడంటే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, అంటే మనకి పాత నిబంధనలు కొట్టిపోయబడ్డది, పాత నిబంధనలు తీసేశారు అనేసి ఎలా చెప్తారు. కానీ మనకు కొత్త నిబంధన అర్థం అవ్వాలంటే ఆ డాక్యుమెంటరీ, ఆ హిస్టరీ, అదంతా చరిత్ర అంతా కూడా మనకు కావాలి. మీకు అర్థమవుందా? ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏమైపోయారు? బలియాగం అయిపోయారు. తండ్రి అయిన దేవుని కుమారుడు, ఏకైక కుమారుడు మన కొరకు ఏమైపోయాడు అంటే మనం ఇంకా పాపలమైండగానే మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఆ రోజు ఇస్సాకును కూడా బలి ఇవ్వమన్నప్పుడు అంటే ఛాయారూపం అండి, ప్రతిది కూడా సింక్ అవుతుంది అనమాట. మనకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. అక్కడ ముందుగానే బయలుపరిచాడు. తండ్రి అయిన దేవుడు, నీ అబ్రహమా నీ కుమారుని అవ్వకు, నా కుమారుని నీ పాపల నిమిత్తం బలిస్తానని కొత్త నిబంధనకు వచ్చేసరికి తన కుమారుడిని మన కొరకు, మన పాపాల కొరకు నిమిత్తం ఏం చేశాడు? బలి ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవాది దేవుని పట్టుకుని దేవుడే కాదు, దైవత్వమే లేదు, ఓన్లీ జస్ట్ ప్రవక్త, లేదంటే తండ్రికి తమ్ముడు, లేదంటే చిన్న అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈరోజు. చాలా తప్పండి. చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 18 చదువు, అదే 18 చదువు, 15 చూద్దాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడేను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలుగదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలుగును. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుచున్నాను. ఇక్కడ చూడండి, తనకి ఇష్టపూర్వకంగానే కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడండి మన కొరకు. ఇష్టపూర్వకంగా. ఎవడైనా ఇష్టపూర్వకంగా నింద అనుభవిస్తాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సన్నిధి చేసిన తప్పుని నా మీద వేసుకుని నేను నింద అనుభవిస్తానా? అనుభవించలేను. అంత హృదయం మనకు లేదు. తప్పు చేసిన వాడు. కానీ ఇక్కడ తండ్రి చూడండి, నింద అనుభవించలేని మనము ఇక్కడ చూడండి, తండ్రి ఏమన్నాడు తెలుసా? మీరు ఇంకా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారే ఉండగానే మీ కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుని మనం నమ్ముతున్నామండి. గలతీ పత్రిక 1:4 తీయనమ్మా. చివరి 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను భ్రష్టత్వము దుష్టకారములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, తను తానే మన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైపోయారు? బలియాగం అయిపోయారు. యెహోవా దూతని దైవత్వం అనబడిన దేవుడు ప్రవక్తలనే పితరులు అనేక మందిని ముందుకు నడిపించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శరీరధారిగా వచ్చి మన పాపాన్ని, మన పాపమనే దరిద్రాన్ని, ఆయన పరిశుద్ధత ధనాన్ని మన మీద కుమ్మరించి మన దరిద్రాన్ని ఆయన మీద వేసుకుని ఆయన ఏమైపోయాడు? పాపి అయిపోయాడు. ప్రాణం పెట్టేసాడండి మన కొరకు. అంతగా ప్రేమించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన దేవుడు అంతగా ప్రేమించాడు. తన కుమారుని సైతం లెక్క చేయకుండా మన కొరకు ప్రాణం ఇచ్చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని మనం నమ్ముతున్నామంటే మనం దేవునికి చాలా లోబడి బ్రతకాలా. ఆయన్ని ఎక్కడ కూడా కించపరచకుండా, ఆయన నామానికి అవమానపరిచే విధంగా మన క్యారెక్టర్ ఉండకుండా, మన మాట తీరు ఉండకుండా, ఎప్పుడు చూసినా మన ప్రవర్తన ద్వారా, మన మాట తీరు ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చివరికి చూసుకుంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. సరిగ్గా వినండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ యెహోవా దూత యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వం కలిగిన వారు అనేసి మనం అనుకున్నాము. ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలో స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగి ఉన్నాడంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవునితో సమానంగా ఉండుట. ఎవరితో సమానంగా ఉన్నారు? దేవునితో సమానంగా ఉన్నారంటే ఎవరు? యెహోవా దూత అనబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యమని. నాకు అంత మంచి హోదా ఉంది కదా, నేను అంత మంచి దైవత్వం కలిగిన మంచి పొజిషన్ లో నేను ఉన్నాను కదా, నేను ఇది విడిచిపెట్టి నేను మానవ శరీరంగా రిక్తుడిగా వెళ్ళి నా ప్రాణాన్ని అప్పగించాను ఆయన ఎక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకోలేదంట.
ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇక్కడ ఎంచకూడని భాగ్యం అని చూడండి. మనుషుల పోలికన పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తానే ఇరుతిరిగా ఏమైపోయాడు చేసుకొని తను తగ్గించుకున్నాడండి మన కొరకు తన దైవత్వాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం నుంచి మన కొరకు దిగి వచ్చి శరీర సంబంధంగా పుట్టి మన పాపాలు ఆయన మీద పోసుకొని మన కొరకు వృత్తులుగా చేసుకుని తను తగ్గించుకొని మన కొరకు బలియాగం అయిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని నామముల కన్నా పైనామం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సజీవము కలిగిన దేవుడు. నేనే మార్గం, సత్యం, జీవమని స్వయంగా యోహాను సువార్త 14:16 మాట్లాడుతున్న దేవుడు. నా ద్వారా తప్ప దేవుడు ఎవరు చూడలేరు. అందుకనే యెహోవా దూత ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అందరిని దర్శించి అందరిని బలపరిచి నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తండ్రిని ఎవరు చూడలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారా చూడగలం. ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి. మనం చనిపోయిన తర్వాత మన నిత్య రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ దేవుని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దాకా తండ్రిని ఏ మానవుడు ఎప్పుడు ఎక్కడ చూడలేదంట తండ్రిని దేవుడిని. ఎందుకంటే ఇక్కడ పాత నిబంధనలోని యేసుక్రీస్తు వారు లేరు అనుకోవడం అది చాలా మూర్ఖత్వం. యేసుక్రీస్తు వారు ఉన్నారు. యెహోవా దూత అని అంటే ప్రభు యేసుక్రీస్తు వారే తండ్రి అయిన కుమారుడు యెహోవా దూత అని అంటే చాలా సందర్భాలు అనేక మందిని బలపరిచాడు. తండ్రి మనం మొర పెడితే తండ్రి ఆ మొర విని తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారిని యెహోవా దూత రూపంలో పంపి బలపరిచి ముందుకు నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి మన కొరకు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి మన కొరకు ఏమైపోయాడు? బలియాగం అయిపోయింది. వృత్తులుగా తగ్గించుకుని మన కొరకు ఏమో శరీరానికి వచ్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అండి. అర్థమవుతుందా? చాలా క్లియర్గా అర్థమవుతుంది మనందరికి కూడా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు పొరపాటు క్షమించండి, మరి అర్థం చేసుకోండి. ఇంకా మన బాగా ఉన్నారు కాబట్టి ఏమైనా చెప్పాల్సి ఉంటే బాబాయ్ సరి చేసి చెప్తారు. కాబట్టి మనందరూ కూడా సత్యవాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానికి లోబడి బ్రతకాలి. తెలియకపోతే తెలుసుకొని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మనందరూ కూడా వాక్యాన్ని పరిశీలించి పరిశోధిస్తే తప్పకుండా అన్నీ కూడా మనకి బయలుపరిచేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇంత గొప్ప దేవుడిని, ఇంత ప్రేమ స్వరూపమైన దేవుని మనం నమ్ముతున్నామంటే మనం చాలా దేవునికి లోబడి బ్రతకాలి. ఆయన ఆజ్ఞలు మేరకుండా, ఆజ్ఞాతిక్రమాలు మనం చేయకుండా దేవునికి దగ్గరగా ఆయన హృదయానికి హత్తుకొని బ్రతకాలని ప్రభుని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సహోదరులకు ఇస్తాను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో తండ్రి ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి ప్రభా, గొప్ప తండ్రి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి కుమారుని తండ్రి ప్రభా, మా కొరకు బలిచ్చిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి మా పూర్వకాలం మంది తండ్రి ప్రభా పితరులతో తండ్రి ప్రభా నీ కుమారుల ద్వారా మాట్లాడింపజేసి వాళ్ళ ముందుకు నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తండ్రి ప్రభా. నువ్వు అనేక చోట్ల, అనేక సమయంలో, అనేక విధాలుగా తండ్రి ప్రభా నువ్వు అనేక మందిని బలపరిచిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా, ఎవరిని కూడా తండ్రి ప్రభా నిరాశపరచకుండా తండ్రి ప్రభా సమస్త జనులతో మాట్లాడి సమస్త జనాంగాన్ని ముందుకు నడిపించిన గొప్ప దేవుడు నా దేవా. స్తోత్రములయ్యా. నీ నామానికి మహిమార్థమైన విధముగా తండ్రి ప్రభా మా ప్రవర్తన, మా మాట తీరు సమస్తం ఉండాలన్న దేవా. స్తోత్రములయ్యా. నీ ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికే వారిగా మేమందరం కూడా ఉండాలని సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయం తడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.